నోట్లో కదులుతున్న పళ్ళన్నీ తీసేయాలనుకుంటున్నారా? ఆ పళ్ళు తీసేస్తేనే ట్రీట్మెంట్ అనుకుంటున్నారా? కాదు. కదులుతున్న పళ్ళని కూడా మనం సేవ్ చేయొచ్చు. మీ పళ్ళతోనే మీరు మరికొన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు. ఎస్, మీరు చిన్నగా కదులుతున్న వెంటనే కనుక రాగలిగితే రూట్ ప్లానింగ్, డీప్ స్కేలింగ్ చేయడం ద్వారా, యాంటీబయాటిక్ కవరేజ్లో పెట్టడం ద్వారా ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి మీ పళ్ళు మళ్ళీ స్ట్రాంగ్ అవుతాయి. రెండోది, మీ కదులుతున్న పళ్ళని పక్క హెల్దీ పళ్ళతో స్ప్లింట్ చేస్తారు. అలా చేయడం ద్వారా కొన్ని వారాల్లో మీ పళ్ళు మళ్ళీ గట్టిగా అవుతాయి. అలా కూడా మీ పళ్ళని సేవ్ చేసుకోవచ్చు. మీ పళ్ళు బోన్ చుట్టూ అరిగిపోతుంది, బోన్ లాస్ అవుతుంది అంటే ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టింగ్ చేయడం వల్ల చాలా వరకు మీ పళ్ళని, కదిలే పళ్ళని మరింత కాలం మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంత ఈజీగా మీ సొంత పళ్ళతోనే మీరు తీసేయకుండా ఉండొచ్చు, మీరు సరైన టైంలో డాక్టర్ దగ్గరికి రాగలిగితే. కానీ అలా కాకుండా మీరు లేట్ చేస్తే గనక, మీ అంతటా మీరు ఇలా చూస్తే ఇలా పడిపోతే మటుకు ఉంచుకోవడం ఉంటే కనుక మనం దాన్ని సేవ్ చేయడం కష్టం. సో ప్లీజ్, లూజ్ టీత్ అన్ని తీయాల్సిన అవసరం లేదు. చిన్నగా చేసే నేను చెప్పే ఈ 3 ట్రీట్మెంట్స్ వల్ల కూడా మీకు పళ్ళు సేవ్ అవుతాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీనికి ట్రీట్మెంట్కి నేను చెప్పే ట్రీట్మెంట్స్ అన్నిటికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది, ఖర్చు చాలా తక్కువ అవుతుంది. మీ సొంత పళ్ళు మీతో ఉంటే ఆర్టిఫిషియల్ పళ్ళ మీద మీరు డిపెండ్ అవ్వక్కర్లేదు. థ్యాంక్ యూ.